వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. సో ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్. సో ఇవాళ వచ్చేసి మనకి ఏంటంటే ఏపీ 10th క్లాస్ సంబంధించి ఇంగ్లీష్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. సో దానికి సంబంధించి ఇక్కడ ఇంగ్లీష్ కీ చూడండి. ఒకసారి అయితే మీ పేపర్ని పక్కన పెట్టుకొని ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్క ఆన్సర్ని అయితే మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఇది మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో అయితే 100% యూజ్ అవుతుంది. సో కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ప్రతి ఆన్సర్ని అయితే నోట్ చేసుకోండి. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్, షేర్ విత్ సమ్మన్ హూ నీడ్స్. ఒకవేళ మీకు అవసరం లేకపోయినా ఎవరికైతే అవసరం ఉందో తప్పకుండా అయితే షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇక లేట్ చేయకుండా టాపిక్ వెళ్తే కనుక ఇక్కడ చూడండి, కీస్ చూడండి. ఇవాళ జరిగినటువంటి ఇంగ్లీష్ సంబంధించి ఆన్సర్కి ఇక ఏంటంటే సెక్షన్ వైజ్గా, క్వశ్చన్ వైజ్గా ఎన్ని పాయింట్స్ రాయాలి, ఏ గ్రామర్ పాయింట్ రాయాలి, ఇలాంటివన్నీ కూడా డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోండి. ఇక్కడ చూడండి, సెక్షన్ ఏలో మీకు రీడింగ్ కాంప్రిహెన్షన్ సంబంధించి మొత్తం క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి దానికి ఎన్ని పాయింట్స్ రాశారు ఏంటి ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ 2 మార్క్సా 1 మార్కా ఎంత అనేది క్లియర్గా ఇచ్చారు. ఒకసారి మీరు చూసుకోండి క్లియర్గా. ఫస్ట్ నోట్ చేసుకోండి. ఆ పేపర్ ఒకవేళ మీ దగ్గర ఉంటే అక్కడ నోట్ చేసుకోండి. అప్ టు 10 చూసుకోండి ఒకసారి. దానికి 1 మార్క్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ అయితే ఏమీ లేవు, డైరెక్ట్గా ఆన్సర్ మాత్రమే ఉన్నాయి చూడండి. యాక్చువల్లీ నేను కూడా ఫేస్ చూపించేసేవాడిని కాదు, బట్ ఏంటంటే మనకు యూట్యూబ్ అల్గారిథంలో యూట్యూబ్ వితౌట్ ఫేస్ యాక్సెప్ట్ చేయడం లేదనమాట. మానిటైజేషన్ ఆఫ్ చేయడం ఇట్లా చేస్తుంది. సో దానివల్ల ఆల్మోస్ట్ ఒక 4-5 months మనకు మానిటైజేషన్ అయితే లేదు, చాలా ఇబ్బంది పడినప్పుడు. ఇక్కడ చూడండి, సెక్షన్ బిలో గ్రామర్ అండ్ వొకాబులరీ 40 మార్క్స్ చూడండి. మేజర్గా ఎవరైతే ఇంగ్లీష్ ఫెయిల్ అవుతాం అనుకుంటారో వాళ్ళు మాత్రం చేయాల్సిన పని ఒకటి ఏంటంటే, గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫస్ట్ మోడల్ పేపరు FA1, FA2, FA3 అండ్ ప్రీ ఫైనల్ A7 ఈ పేపర్స్ అయితే బాగా చూసుకోండి. గ్రామర్ పాయింట్స్ ఆల్మోస్ట్ అందులోంచి అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి 2 మార్క్స్ 1 మార్క్స్ ఎలా ఇచ్చారు. ఇక్కడ 22nd ఏలో అయితే యాడ్ స్కోర్ చూడండి. మార్క్స్ షుడ్ బి అవార్డెడ్ యాజ్ ద గివెన్ వర్డ్ పీపుల్ ఈజ్ కరెక్ట్ అని చూసుకోండి. యాడ్ స్కోర్ అంటే ఒకటి తప్పు ఉంది. 22nd అండ్ 23 అని చూసుకోండి. ఆర్టికల్స్ అండ్ యూజ్డ్ టు ఒకసారి అయితే రాసుకోండి. మీరు ఈ పేపర్ని అయితే బాగా రివిజన్ చేయండి. వెదర్ ఇట్స్ టాపర్ ఆర్ యావరేజ్ ఆర్ బిలో యావరేజ్, హూ ఎవర్ వాట్ ఎవర్, మీరైతే ఈ పేపర్స్ని అయితే 100% బాగా చూసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు ఇందులోంచి 100% అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫైనల్ ఎగ్జామ్స్లో. దీనికి సంబంధించిన PDF లింక్ కావాలని మీరు డిస్క్రిప్షన్లో చెక్ చేయండి, లేకపోతే టెలిగ్రామ్లో చెక్ చేయండి, అక్కడైతే మీకు పెట్టేస్తాను. అండ్ ఇక్కడ చూడండి, సెక్షన్ సిలో క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ చూడండి. ఇది చాలామంది చాలా డిఫికల్ట్ అనేసి చెప్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే పోస్ట్ వన్కి పర్సన్ ఒక కన్వర్జేషన్ అనమాట. ఒకసారి అయితే క్లియర్గా చూసుకోండి. సెంటెన్స్ ఎలా ఉంది క్లియర్గా, స్పెల్లింగ్స్ మిస్టేక్స్ లేకుండా అయితే రాయడానికి అయితే ప్రయత్నం చేయండి. అండ్ సెంటెన్స్ అయితే బాగా చూసుకోండి. సో కన్వర్జేషన్ ఎలా ఉంది అనేది అక్కడ మీకు ఒక సిచ్యువేషన్ ఇచ్చింటారు కాబట్టి క్వశ్చన్లో, సో దాన్ని బట్టి అయితే మనం రాయాల్సి ఉంటుంది. చూడండి, చూసుకోండి ఇవన్నీ కూడా పాస్ చేసుకుని. అండ్ దీంట్లో చాయిస్ అయితే ఉంటుంది. అండ్ లెటర్ రైటింగ్ చూడండి, డియర్ డైరీ అని స్టార్ట్ చేశారు. సో ఆ లెటర్ రైటింగ్ ఏంటో కూడా కమెంట్ చేయండి. నేనైతే పేపర్ చూడలేదు, క్వశ్చన్ పేపరు. అండ్ సెకండ్ లెటర్ రైటింగ్ చూడండి. ఇది కూడా అయితే మీకు ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఇది ఫైనల్ ఎగ్జామ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ప్యాటర్న్ ఎలా ఉంది, మారిందా లేకపోతే పాతదేనా, ఒకసారి కమెంట్ చేయండి. అలాగే మీకు ఎన్ని మార్క్స్ కమెంట్ చేయండి. ఈ ఎక్కి చూసుకున్న తర్వాత, అంటే మీరు రాసింటారు కదా, మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఎంతవరకు వస్తాయి అనేది. దీంట్లో వచ్చే మార్కులతోనే దాదాపుగా మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో కూడా ఇంచుమించుగా ఇవే మార్కులతో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాడు రాసిన ఇంగ్లీష్ ఎగ్జామ్లో మీకు 90 వచ్చాయి అనుకోండి, ఆల్మోస్ట్ మీరు ఫైనల్ ఎగ్జామ్స్లో 90 to 95 కానీ 85 to 90 కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 5 మార్క్స్ అటు ఇటుగా అయితే జరగచ్చు. చూసుకోండి ఇవన్నీ కూడా, ఎందుకంటే నా క్వశ్చన్స్ లేవు అనమాట. అందుకే మీకు జస్ట్ కీ అయితే పెట్టడం జరిగింది. తర్వాత వీడియో లెంత్ కాకుండా చేయడానికి నేను కొద్దిగా స్క్రోల్ చేయడం జరిగింది. ఏపీ 10th క్లాస్ ప్రీ ఫైనల్ సంబంధించి ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ అండ్ ఆన్సర్ కీ చూడండి. సో ఒకసారి ఇవన్నీ అయితే చూసుకోండి. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్,
మీకు కనుక వీడియో ఇస్తే వీడియో అయితే లైక్ చేయండి. సో ఎందుకంటే యూట్యూబ్ అల్గోరిథం అలాగే ఉంది. సో ఏ వీడియోకి అయితే లైక్స్ ఉంటాయో ఆ వీడియోస్ని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. సో దానివల్ల యూస్ఫుల్ కంటెంట్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, స్కోప్ అయితే ఉంటుంది. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్.